హాయ్ అండి. ఇదొచ్చేసి ప్రిన్సెస్ కట్టు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇది ఎలా అటాచ్ చేసుకోవాలనేది చూపిస్తాను. మాస్టర్ గారు స్టిచ్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ పార్ట్ అనేది నీట్గా అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేయడం కూడా ఒక భాగమేనండి. అటాచ్ చేయడం కూడా నీట్గా రావాలి. అప్పుడే బ్లౌజ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ చెప్తున్నారనమాట. అటాచ్ చేసేటప్పుడు కూడా నెక్ భాగం అనేది ఒక పక్కకి పెట్టేయకుండా నీట్గా అద్దినట్టుగా రావాలని చెప్పేసి అక్కడ వచ్చేసి వాయిస్ వచ్చేసి వేరేగా వస్తుందని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూసారు కదా, ఫస్ట్ పైన అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్లో అటాచ్ చేసుకోవాలి. ప్రతిదీ ఒక పర్ఫెక్ట్ వేలో చేసుకోవాలి. మీకు చూస్తే కొత్తగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది. ప్రతిదీ నేను 1 బై 1 వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే కనుక మన వీడియోలు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు నేను వీడియోలు పెట్టేవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. అలాగే సైడ్లు అతికించిన తర్వాత నెక్ భాగం కూడా స్టిచ్ వేసుకోవాలి. అప్పుడు అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. చూసారు కదా మాస్టర్ గారు ఎలా వేస్తున్నారో. స్టిచ్చింగ్ అనేది ఫస్ట్ చూడాలండి. కొన్ని రోజులు చూసిన తర్వాత ఆ పద్ధతి తెలుసుకొని మనం అప్పుడు ప్రాక్టీస్ చేయాలి. వెంటనే ప్రాక్టీస్ చేసిన కన్నా చూడడం కూడా ఇంపార్టెంటే అని చెప్తున్నారు. అలాగే తర్వాత సైడ్లన్నీ కట్ చేసుకోవాలి నీట్గా. ఎక్స్ట్రా ఏముంటే ప్రతి బ్లౌజ్కి చేసుకున్నట్టుగా కొంచెం మార్జిన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం స్టిచ్ చేసుకుంటే బ్లౌజు లైనింగ్ అనేది జరిగిన మనకి అడ్జస్టబుల్ అవుతుంది. అలాగే కరెక్ట్గా కట్ చేసుకుంటే కనుక బ్లౌజ్ అటు ఇటు వెళ్ళినప్పుడు మళ్ళీ అది విప్పవలసి వస్తుంది, కూడా పాడైపోతుంది, కరెక్ట్గా రాదు. తర్వాత వచ్చేసి నెక్ భాగంలో ఉన్నది కూడా కట్ చేసుకోవాలి. మనం లైనింగ్ అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటాం. మెయిన్ పీస్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఎక్స్ట్రాస్ అనేది తీసేస్తాము. మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ చూస్తే చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుంది. ఇది ప్రిన్సెస్ కట్టు. అలాగే మనకి సైడ్కి వచ్చేవి మళ్ళీ అటాచ్ చేసుకోవాలి చూపించే విధంగా. మీకు వీడియో లెంత్ అయినప్పటికి కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను 1 బై 1. ఎవరైనా ఫస్ట్ కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే క్లియర్గా తెలుస్తుంది. అదే మధ్యన కట్ చేసి ఎడిట్ చేస్తే కనుక క్లియర్గా తెలియదని చెప్పేసి మొత్తం వీడియో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉందో అలానే అటాచ్ చేసుకోవాలి రెండు కూడా. యాక్చువల్గా ప్రిన్సెస్ కట్టలో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి, అవి ఇంకోసారి చూపిస్తాను. ఆపోజిట్గా వచ్చేటట్టు చూసుకొని మనము అటాచ్ చేసుకోవాలి. ఇది కొంచెం లాగి కుట్టకూడదండి, సాగిపోతాయి. కొంచెం అద్దినట్టు పెట్టి కుట్టుకోవాలి. ఇది కూడా ఒక టిప్ అనమాట. మెయిన్ క్లాత్ వచ్చేసి సాగిపోతుంది, అస్తాననుకోండి స్టిఫ్గా ఉంటుంది. దాన్ని మనం తడిపి ఆరబెట్టుకొని ఐరన్ చేసుకొని చేస్తాం కనుక మెయిన్ క్లాత్కి అవేమీ చెయ్యం కనుక అది సాగిపోతుంది. సాగిపోతే బ్లౌజ్ అనేది లెంత్ పెరిగిపోయి మనకు పర్ఫెక్ట్గా రాదు. చేతులు అలా అద్ది పెట్టుకుంటూ కుట్టుకోవాలి. అందుకే చెప్పాను కదా, ప్రతిదీ చేతుల్లోనే ఉంటుంది. అలాగే దాని ఎక్స్ట్రాస్ కూడా అన్నీ తీసేయాలి. కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా వీడియోస్ అనే కాదు, ఏ వీడియోస్ చూసినప్పటికీ లేదంటే ఎక్కడికైనా నేర్చుకోవడానికి వెళ్ళినప్పటికీ కూడా ఫస్ట్ చూడాలి, అబ్జర్వేషన్ చేయాలి కొన్ని రోజులు. ఆ తర్వాత మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. తొందరపడితే ఏమీ రాదు. స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. తర్వాత వచ్చేసి ఇలా పైనుంచి ఒక దాన్ని అటాచ్ చేసుకోవాలి. మీకు చూస్తే అర్థమవుతుంది కదా. అలాగే ఇంకొక పార్ట్ని వచ్చేసి కింద నుంచి అటాచ్ చేసుకోవాలి. సాగదీయకుండా చేతితో అద్ది పెట్టుకుంటూ పైనది లాగాలి. ఎందుకనేసి అంటే ప్రిన్సెస్ కట్టలో కింద భాగం కన్నా పైన లాగుతూ కొంచెం స్టిచ్ చేయాలి. చూశారు కదా, ఇవన్నీ నాకు మాస్టర్ గారు చెప్పినవే నేను మీకు చెప్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్రతిదీ బ్లౌజ్ ఇలానే వస్తుంది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకోసారి ఇంకొక విధంగా చూపిస్తాను.